చంద్రబాబు నాయుడు గారి ప్రచారము గొప్పంతా నాది దిబ్బంతా అవతల ఉంది. ఇండిగో సంస్థలు కూర్చొని అంతా మానిటర్ చేసినాం మేము మా లోకేష్ బాబు అని చెప్పారు. అది రివర్స్ అయ్యే కొద్దీ మాకు సంబంధం లేదని నువ్వు చేతులు ఎత్తేసినావు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి. అదే పొరపాటున అది కరెక్ట్గా జరిగినట్టుండి దానివల్ల క్రెడిట్ వచ్చింటే అంతా నువ్వు నీ లోకేష్ బాబు కూర్చొని దాన్ని మేనేజ్ చేసినట్టు గొప్పలు చెప్పుకుంటారు. ఫెయిల్ అయితే మాకు సంబంధం లేదని చెప్తారు. అగ్రికల్చర్ యూస్ కోసం ఇది అవసరం మనకు. భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ దీనికి వీళ్ళు ఇస్తారంటే ₹2.49 కొనుగోలు చేస్తే దాన్ని తప్పులు పట్టావే. అదే నువ్వు ముఖ్యమంత్రి అయితేనే దాన్ని ₹3.20 పెంచింది వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు? నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ₹2.49 చేసినోడు మేలా, లేకుంటే ₹3.20 కొనుగోలు చేసినోడు తప్పు చేశాడా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకొక విషయం కూర్చొని మాట్లాడితే స్కూల్ డ్రాప్అవుట్స్ అని చెప్పాం. 40 లక్షల వరకు తీసుకొని పోయినటువంటి ఆయన పద్ధతులు కరెక్టా? ఈరోజు నువ్వు చేసేటువంటి విధానాల వల్ల ఇంకా 3.5 లక్షల మంది తగ్గిపోతే దాన్ని తప్పు నువ్వు ఒప్పుకోవాల్సింది పోయి ఆ నిందను కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడం కరెక్టా అని చెప్పి చంద్రబాబు నాయుడుకు చెప్తూ, కానీ నువ్వు చేస్తే ప్రతి ఒక్క ఫెయిల్యూర్కు నువ్వు చేసేటువంటి అబద్ధాలకన్నిటికీ నింద నీ మీద రాకుండా అవతల మీద నింద వేయడం కరెక్ట్ కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సూచిస్తున్నా.